బ్రేకింగ్లో చూస్తున్నాం. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించుకుంటే 12 నుంచి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. 1200 కోట్లు ఇస్తామని 200 కోట్లే చెల్లించారని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య తెలిపింది. ఈ నెల 12లోగా 1000 కోట్లు చెల్లించి మిగిలిన బకాయిల చెల్లింపుపై క్యాలెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే సమ్మె తప్పదని హెచ్చరించాయి. అవసరమైతే విద్యార్థులతో కలిసి చలో హైదరాబాద్ చేపడతామని ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. 600 కోట్ల రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధం. కళాశాలకు ఏమీ ఎక్కువ రాలేదు. కోటి రూపాయలకి ఏదైతే చూస్తున్న కళాశాలకు ఈరోజు వచ్చేసి 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు వచ్చాయి. సో ఇటువంటి దీన పరిస్థితి ఈరోజు కళాశాలకు ఉండడం అనేది, ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం అనేది చాలా చాలా శోచనీయం. ఇటువంటి స్థితులలో కళాశాలలందరూ కూడా ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పరచుకొని ముందు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండే దాంట్లో కూలంకషంగా చర్చించుకున్నాం. ఈ కూలంకషంగా చర్చించిన నిపుణులందరి అభిప్రాయము, స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్స్తో కూడా మాట్లాడాము. వారందరి అభిప్రాయాన్ని కూడా క్రోడీకరించి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్లో తీసుకున్నటువంటి డిసిషన్స్ అన్నీ కూడా మీ ముందు ఈరోజు ఉంచాలి అని చెప్పేసి మా ప్రయత్నం. 600 కోట్ల రూపాయలలో ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చేసి మేము స్కాలర్షిప్ ఇచ్చినాము అని చెప్పేసి ఏదైతే చెప్తుందో అదంతా అబద్ధం. కళాశాలకు ఏమీ ఎక్కువ రాలేదు. కోటి రూపాయలకి ఏదైతే చూస్తున్న కళాశాలకు ఈరోజు వచ్చేసి 1,00,000 రూపాయలు 2 లక్షలు. తెలంగాణలో ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బకాయిల కోసం ప్రైవేట్ కాలేజీలు సమ్మె బాట పట్టనున్నాయి. ఈ నెల 12లోగా బకాయిలు చెల్లించుకుంటే 12 నుంచి సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రైవేట్ కాలేజీలు అంటే విద్యా సంస్థలు ఏం చెప్తూ ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా? రైట్ రమణ బాబు, ప్రభుత్వానికి మరోసారి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యం డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి. ఇటీవల సెప్టెంబర్ 15వ తేదీన సమ్మెకు వెళ్తున్నామనేటువంటి నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఒక మెట్టు దిగి వారితో చర్చ జరిపింది. అయితే ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో మరోవైపు ఈ 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 700 పైగా ఉన్నటువంటి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజు, ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. ఆ కళాశాలలకు దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సి ఉంది. అయితే అందులో గత ప్రభుత్వమే దాదాపు 1,207 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు చెల్లిస్తామనేటటువంటి టోకెన్లను కూడా విడుదల చేసింది. అయితే ఆ అమౌంట్ కూడా వెంటనే విడుదల చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం యాజమాన్యాలు సంక్షోభంలో ఉన్నాయి. అద్దె కట్టలేకపోతా ఉన్నాం, సిబ్బంది కళాశాలలో పనిచేసేటటువంటి స్టాఫ్ జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాం, దసరా పండుగ వస్తా ఉంది అనేది కూడా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఈ యొక్క 1,207 కోట్ల రూపాయలకు సంబంధించి 2 విడతలలో ఈ యొక్క నిధులు బకాయిలు చెల్లిస్తామనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. మొదటి విడతలో దసరాకు చెల్లిస్తామనేది పేర్కొంది. 2వ విడతలో ఈ యొక్క దీపావళి నాటికి మరో 600 కోట్లు, మొదటి 600 కోట్లు, 2వ విడతలో 600 కోట్లు చెల్లిస్తామనేటటువంటి హామీని కూడా డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సమైక్యకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం ఇవాళ వారు మరోసారి సమావేశమయ్యారు, అత్యవసర సమావేశమయ్యారు. సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపిన తర్వాత దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 200 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ వివిధ కళాశాలలకు వారి ఖాతాలో పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపే దసరా ఉంది. ఇవాళ దాదాపు 600 కోట్ల రూపాయలను ఈ దసరా నాటికి చెల్లిస్తామనేటటువంటి హామీ ఇచ్చింది. కేవలం 200 కోట్ల మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఉన్నత విద్యా సంస్థలకు చెల్లించినటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి 400 కోట్లతో పాటు కానీ 2 విడతలో ఇవ్వాల్సినటువంటి 600 కోట్ల మొత్తం కలిపి 1000 కోట్ల రూపాయల నిధులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ఈ నెల
అక్టోబర్ 12వ తేదీ నాటికి ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం చెల్లించాలి. లేదంటే నిరవధిక సమ్మెను కొనసాగిస్తాం. అవసరమైతే సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం, వివిధ కలెక్టరేట్లను ముట్టడిస్తాం. మరోవైపు పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్లపైకి వస్తారు, నిరసన ప్రదర్శనలు చేస్తాం. వివిధ రూపాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలిపేటటువంటి కార్యక్రమాలను కూడా చేపడతాం అనేటటువంటిది కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 12వ తేదీ వరకు కూడా వేచి చూస్తాం. ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం. అయితే మొదటి విడతలో రావాల్సినటువంటి 400 కోట్లు, రెండో విడతలో రావాల్సినటువంటి 600 కోట్ల రూపాయలు దీపావళి వరకు రెండో విడత డెడ్ లైన్ పెట్టినప్పటికీ కూడా దసరా నాటికి ఇస్తాననేటువంటి 600 కోట్ల రూపాయలను ఇవ్వకుండా కేవలం 200 కోట్లనే ఇచ్చింది. కాబట్టి మొత్తము కలిపి 1000 కోట్ల రూపాయలను కూడా ఈ నెల 12వ తేదీ వరకు కూడా చెల్లించాలి. లేని ఇతర నిరవధిక సమ్మెకు వెళ్తామనేటటువంటిది కూడా ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతాం. దాదాపు 2500 మంది యొక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ఎవరైతే ఉంటారో యాజమాన్యాల ప్రతినిధులు వారితో ప్రత్యేకంగా ఈ నెల 12 తర్వాత ఒక హైదరాబాద్ లో భారీ సమావేశం నిర్వహిస్తాం. దానికి సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానిస్తాం. యాజమాన్యాలకు ఉన్నటువంటి అపోహలు, అనుమానాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా తొలగించాలనేటటువంటిది కూడా వారు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ లోనే మీడియా ముఖంగా ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 2 విడతల వారీగా ఈ యొక్క బకాయిలు చెల్లిస్తామని. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా వారు చులకనాభావాన్ని చూస్తా ఉన్నారు. మరోవైపు అవమానకరంగా వ్యవహరిస్తా ఉన్నారు. సీఎం ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి అనుమతులు రాలేదు, అందుకే ఆలస్యం అవుతా ఉంది అనేది కూడా ఆ యొక్క నెపం సీఎం ఆఫీస్ మీద వేస్తున్నారు అనేటటువంటి అనుమానాలను కూడా ఈ యొక్క ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్య సంఘాల చైర్మన్ గా ఉన్నటువంటి రమేష్ బాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నేరుగా ఎవరితో మేము చర్చలు జరపదలుచుకోలేదు, నేరుగా సీఎం కార్యాలయంతో మాత్రమే చర్చలు తదుపరి జరుపుతాము, ఎవరు ఇచ్చినటువంటి హామీలతో మేము ముందుకు వెళ్ళాము అనేటటువంటిది కూడా ఈ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల అక్టోబర్ 12వ తేదీ వరకు కూడా డెడ్ లైన్ ప్రభుత్వానికి విధించింది. లేని ఏడల నిరవధిక సమ్మెను కొనసాగిస్తాం. వివిధ రూపాల్లో కూడా ఈ యొక్క సమ్మె ఉండబోతా ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ రాజు.